రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాల పచ్చదనమేనని ఆ శాపం గోదావరి జిల్లాలకు తగిలినట్లుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొబ్బరి చెట్లతో కోనసీమ కళకళ్లాడుతుందని తెలంగాణ నేతలు అనేవారని గుర్తు చేశారు. కోనసీమకు దిష్టి తగలటం వల్లే కొబ్బరి చెట్లు మొండాలుగా మారాయన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కోనసీమకు తెలంగాణ దిష్టి ఎందుకు తగులుతుంది? తగిలితే వారి దిష్టి తగిలి ఉండాలన్నారు జగదీష్ రెడ్డి. హైదరాబాద్ నుంచి కోనసీమకు ఎవరు వెళ్లరని, అక్కడి వారే ఎంతో మంది ఇక్కడికి వస్తారన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మున్నెలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి తగులుతుంది కానీ ఆడికి పోనే దృష్టి తగులుతుంది. ఏం తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగైదు కంట్రోల్ లేకుండా, బుడోకి పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నర దృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దాడు మనం ఆపినామా?